హై వ్యూవర్స్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసా. దేవుడి దయ వల్ల మొత్తం చోట్ల బిట్టుగా చూసా. అది చూడగానే నా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ అది మీరు చూస్తుంటారు కదా. మీరు చెప్పండి, ఎవరైనా దాన్ని ప్రెస్ మీట్ అంటారా, పనిష్మెంట్ అంటారా? పనిష్మెంట్ అంటే ఏంటి? ఉన్న నిజం కాదు, ఆయనకి ఏదైనా చెప్పుకుంటా పోతాడు. అలా డేటా సెంటర్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అంట, ఆయన పొగడాలంట. డేటా సెంటర్ అదాని వాళ్ళదంట, గూగుల్ వాళ్ళతో కలిసి ఇప్పుడు ఎక్స్టెండ్ పొడిగిస్తున్నారంట. డేటా సెంటర్కి అసలు మేము వ్యతిరేకం కాదా అంటాడు, తీసుకొచ్చేదా మేము కదా అంటాడు. ఇదే డేటా సెంటర్ ఈక్వల్ టు గోడౌన్ అని సాక్షులు డిబేట్లు పెడతారు. ఈ డేటా సెంటర్లో అసలు ఉపయోగం ఏందని చెప్పేసి వీళ్ళే అంటారు. డేటా సెంటర్ వల్ల పర్యావరణం దెబ్బతిన్నదని మళ్ళీ వీళ్ళే అంటారు. డేటా సెంటర్ కరెంటు కావాలని వీళ్ళే అంటారు, నీళ్లు కావాలని వీళ్ళే అంటారు. వీళ్ళంతా ఒకలాగా గొర్రెల మందర వీళ్ళు తయారైతే జగన్ వచ్చి అసలైన గొర్రె నేను ముందున్నాను, వాళ్ళకి తెలియలా డేటా సెంటర్ అంటే చాలా ఉపయోగం. ఏ రకంట డేటా సెంటర్ కంట బ్రెయిన్ అప్లై చేస్తారంట, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. డేటా సెంటర్ అంటే తీసుకొచ్చింది ఈయనంట, అది అదాని వాళ్ళదట, గూగుల్ వాళ్ళతో కలిసి పొడిగించారట. ఇలా చెప్పుకుంటూ పోతే బాబోయ్, ఆ జ్ఞాన గురికలు మామూలుగా లేవు బాబు. నాకు దొరికిన కొన్ని అది పెడుతున్నా. ఈ డేటా సెంటరు 2024-23 ఎప్పుడు అదాని వాళ్ళతో మరలా ఏదో చేపించాడు శంకుస్థాపన ఏదో. వాస్తవానికి బిఫోర్ 2019 ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. దానిని వెళ్ళగొట్టి కంపు చేసి మరలా పట్టుకొచ్చింది జగన్. ఇది అంటారు చూసారా, ఉదయాన్నే అంత వంట రెడీగా ఉంది, తినాలి, తినబోయిన వాడిని తరుముకున్నాడు. ఈలోపు తిందామని చూశాడు, ఎలా తినాలో తెలియటంలో ఈ మనిషికి. ఎందుకు? అది రెగ్యులర్గా తినేది కాదు. దాంతో చూసాడు అవ్వట్లేదని చెప్పేసి అది ఎవరైతే తినటం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడో, అది ఎలా తినాలి ఏంటి తెలిసినట్టు ఉన్నాడు. అప్పుడు వాడిని మరలా పిలిచి తినడం స్టార్ట్ చేయన్నాడు. మీకు లాజిక్ సింక్ అయినా సింక్ కాకపోయినా ఇక్కడ నేను చెప్తున్నది, అది ఎవరి వల్ల అయితే కావాల్సినది ఉందో వారిని వెళ్ళగొట్టి మరలా వారిని తీసుకొచ్చి స్టార్ట్ చేయని చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఒకళ్ళిద్దరని. మిగతా అందరం వెళ్ళగొట్టాడు. ఇప్పుడు వాళ్ళంతా మరలా తిరిగి వస్తున్నారు ఏపీకి. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, విధ్వంసం అంటే జగన్మోహన్ రెడ్డి. అవునా కదా చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకు అనిపించింది కదా, ఈయన ఎట్లాంటి ప్రెస్ మీట్ పెట్టి ఆయన బుర్రలో ఏది ఉంటుంది మన మీదకి వదిలేసి మనల్ని పిచ్చోలు చేయడం కరెక్ట్ అంటారా? చక్కగా ప్రెస్ మీట్ అని చెప్పేసి ఒక రికార్డెడ్ వీడియో వదిలేసి అది ఇవ్వడం బెటరా? ఎదురు రిపోర్ట్లు అంటూ ఉంటారు, బట్ ఎవరు కనపడరు. క్వశ్చన్స్ కూడా అన్ని కూడా ఆయన తగ్గట్టుగా అడుగుతూ ఉంటారు. బట్ ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు ప్రెస్ మీట్లో అడిగున్నారు కదా, కడిగి పారేశారు అసలు జగన్మోహన్ రెడ్డిని. అయితే తడుముకున్నాడు, ఏదో చెప్పాడు, బుర్రలో ఏదో చెప్పుకుంటా పోయాడు. వామ్మో, ఇట్లాంటి ప్రెస్ మీట్లు అంటే పనిష్మెంట్తో సమానం నాకైతే. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదాని గ్రూప్ మధ్య ఒప్పందం జరిగింది. ప్రపంచంలోని తొలి ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్ పార్క్ విశాఖలో ఏర్పాటు కానుంది. 20 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కల్పించే ఈ డేటా సెంటర్ కోసం అదాని గ్రూప్ 70,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలనే ఏపీ ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది. విశాఖ జిల్లాలోని కాపులుప్పాడ, నక్కపల్లి, కొడ్డూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ టెక్నాలజీ పార్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 70,000 కోట్లతో డేటా సెంటర్ పెట్టేందుకు అదాని గ్రూప్ ముందుకు రావడంతో జిల్లాలో 500 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం ఎంఓయూ కుదిరిన 26 రోజుల్లోనే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి శంకుస్థాపన చేయడం విశేషం. 2020 నవంబర్లో అదాని డేటా సెంటర్ కు బీజం పడింది. దాని ఫలితంగా మే 3వ తారీఖున 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్ కు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన, వైఎస్ఆర్సీపీ వేసిన ఆ రోజు వేసిన సీడే ఈ రోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. గూగుల్ డేటా సెంటర్, అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది? అపోజ్ చేయడం లేదు. పర్యావరణం కానీ, ల్యాండ్ కానీ. నో, వీఆర్ నాట్ అపోజింగ్. ఇన్ఫాక్ట్ వీఆర్ సపోర్టింగ్ దిస్. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది. ఏఐ యుగము, క్వాంటమ్ కంప్యూటింగు, ఈ యుగాలు లేకపోతా ఉన్నాం మనం. అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్. ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకోసిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. So there should be a certain capacity of data centers
supporting the entire ecosystem. Maybe beyond a point, beyond a scale, వెళితే నువ్వు చెప్పినట్టు పవర్ రిక్వైర్మెంట్స్ వల్ల అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, వాటర్ గజ్లింగ్ అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి నువ్వు చెప్పిన కొన్ని సమస్యలు రావచ్చేమో. బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళం కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ, బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్.